ఈ రోజు మా అన్న మీద ఉత్తగానే వాంటెడ్లీ కేసు పెట్టడం జరిగింది. మేము ఎక్కడికి పోయినా వాళ్ళు చెప్పడానికి అవసరం లేదు, మేము ఇక్కడే ఉంటాం, మా అన్న వచ్చేదానికి ఇక్కడే నిలబడతాం. ఏదైనా కానీ ఈ రోజు ఎవరెవరైతే ఆఫీసర్లు ఓవర్ యాక్షన్ చేస్తున్నారో తప్పకుండా రాబోయే కాలంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని తప్పకుండా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఏ ఆఫీసర్ వచ్చి చెప్పినా కానీ మేము 10 ఏళ్లలో ఒక్కరి పేరు మీద కూడా మేము ఒక కేసు పెట్టలే, ఒక అధికారిని వేధించలే. కానీ ఇప్పుడు మీరు ఏది విధంగా వేధింపులకు గురి చేస్తారో ఆ వేధింపులకు టిట్ ఫర్ టాట్ గా రాబోయే కాలంలో తప్పకుండా ఎదుర్కొంటారని చెప్పేసి ఏ అధికారినైనా కానీ హెచ్చరిస్తున్నాం. ఈ రోజు మేము ఒకటే చెప్తున్నాం, ఒక చేతగాని ముఖ్యమంత్రి కనీసం ఈవెంట్ కూడా కండక్ట్ చేయలేనటువంటి పరిస్థితిలో దుస్థితిలో ఈ రాష్ట్రాన్ని నెట్టివేయడు. కాబట్టి ఆయనకి ఈవెంట్ కండక్ట్ చేయడం రాదు, ఒకటే కూలగొట్టుడు, తలగబెట్టుడు, సెటిల్మెంట్ చేసుకుండు. అది ఎవరైతే ఈ ఫార్మ్ లో రేసాడు, మరి నువ్వు రేస్ కండక్ట్ చేస్తే నాకు ఏం పైసలు ఇస్తావు అన్నాడు. ఈయన పైసలు సెటిల్మెంట్ కాలేదని పంపించిండు. చూసినాం కదా అల్లు అర్జున్ పుష్ప సినిమాలో సెటిల్మెంట్ కాలేదని అరెస్ట్ చేయించిండు. అదేవిధంగా ఈరోజు దిల్ రాజు తోటి సెటిల్మెంట్ అయింది కాబట్టి ఫీజులు పెంచుకున్నాడు. ఇదే విధంగా ముందుకు పోతున్నారు. ఏ నిర్బంధాలు కూడా ఏవి కూడా మమ్మల్ని అడ్డుకోలేవు. బీఆర్ఎస్ పార్టీగా మేము ఎప్పుడు రామన్న తీసుకునే ప్రతి నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. పార్టీ నిర్ణయం ఏదైనా కానీ మేము ముందుకు పోవడం జరుగుతుంది. వాళ్ళు ఏదైతే ఉన్నదో ఎక్కడైతే రిస్ట్రిక్షన్ జోన్ ఉందో ఆ రిస్ట్రిక్షన్ జోన్ ప్రకటించాలి, ఎక్కడ కనిపిస్తే అక్కడ పోవాలి అని చెప్పేటువంటి బాబు మీరు రిస్ట్రిక్షన్ జోన్ వరకు మీరు ఉండండి, మేము ఎక్కడ ఉండొద్దని చెప్తే చెప్పండి, రోడ్డు మీద ఎవరు తిరగద్దని చెప్పండి. ఎవరు చెప్పిన అది కాదు కదా మేము చెప్తున్నాం. అంటే అది కూడా చెప్పండి. నేనేమంటున్నా అది కాదు కదా ఏది కానీ మేమేమంటున్నాం అంటే మీడియా అడుగుతుంది. ఈరోజు జరుగుతుంది, ఏసీబీ ఆఫీస్ లేదు, మీరు ఎక్కడ బార్కెట్లు పెట్టారు, ఎక్కడ నిలబడుతుంది, ఎక్కడ మాట్లాడాలని చెప్పండి. మేము ఒకటే అంటున్నాం సార్, మీ లిమిట్ నేను ఒకటే అంటున్నా అయిపోయింది. అక్కడ మీరు అక్కడ రావద్దన్నారు, మేము ఒకటే చెప్తున్నాం సార్. తప్పంటారు ఏసీబీ ఆఫీస్ లేదు కదా సార్, ఏసీబీ ఆఫీస్ దూరంగానే ఉంది. మా లీడర్ ఆయన 5 సార్లు ఎమ్మెల్యే ఆయన, మాజీ మంత్రి ఆయన, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, డెఫినెట్ గా వస్తారు. ఆయనకు యూత్ ఫాలోయింగ్ ఉంది, మా పార్టీ 60 లక్షల సభ్యత్వం ఉంది. ఎట్లా డీఎస్పీ గారు ఏసీబీ గారు డెఫినెట్ గా పోతాం. మేము డెఫినెట్ గా చట్టానికి కోఆపరేట్ చేస్తాము. చట్టం మాకేందో ఇటును చట్టానికి కోఆపరేట్ చేస్తా ఉన్నాడు. చట్టం ఏం చెప్తుందో చెప్తా ఉన్నది. ఎందుకే లెట్టేస్తున్నా అర్థం కావట్లే. పోలీసు వాళ్ళు ఎంత అధిత్సాహం అర్థం కావట్లేయా. అలా కోర్టు అంటే మాకు గౌరవం ఉంది, వాళ్ళ పోలీసు అంటే మాకు గౌరవం ఉంది. మేము ఒక కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన వాళ్ళం, గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉన్నాం, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వాళ్ళం. ఇష్టం వచ్చిన వచ్చి మీరు వెళ్ళండి అంటే ఎట్లా ఏసీబీ ఆఫీసులు ఉన్నాం ఏమన్నా వెళ్తాం కదా. పార్టీ భవన్ పక్కనే ఉంది, ప్రెస్ కి అడ్రస్ చేస్తా ఉన్నాం. ఇలా 100% కేటీఆర్ గారి మీద పెడుతున్న కేసులు అక్రమమే. ఈ యాక్షన్ చూస్తే అర్థమవుతా ఉంది. ఇది యాక్షనా ఓవర్ యాక్షనా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. డెఫినెట్ గా భవిష్యత్తు ఉన్నది, ఇంకా ఇప్పుడే పోదు కదా, ఇంకా 30-40 ఏళ్ళు రాజకీయాలు ఉంటాం మేమందరం కూడా చూస్తాం. డెఫినెట్ గా రాబోయే రాష్ట్రంలో గవర్నమెంట్ ఎవరు వస్తుందో తెలియదు, అధికారులు కూడా మేము కోఆపరేట్ చేస్తాం. డెఫినెట్ గా ఇలా అన్యాయం, ఇది దుర్మార్గం కదా. ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద నిలబడి తెల్లమనడం ఏంది. మా నాయకుడు ఆయన, మాజీ మంత్రి ఆయన, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, 5 సార్లు ఎమ్మెల్యే. ఇప్పుడు ఊగనేనా ఎల్లవడేనా? ఎవరు రోడ్డు మీద ఉన్నామా? డిస్టర్బ్ చేస్తున్నామా? ఏమన్నా ఏమైనా ట్రాఫిక్ ఏమైనా ఇబ్బంది పెడుతున్నామా? ఏమైనా ధర్నా చేస్తున్నామా? ఏమన్నా లేదు కదా. ప్రెస్ కి అడ్రస్ చేస్తా ఉన్నాం కదా, ప్రెస్ కి అడ్రస్ చేస్తా ఉన్నాం. కేటీఆర్ గారు ఎట్లా పోతున్నారు, ఏం చేస్తున్నారు, ఆయన ఎవరే? మా యూత్ ఐకానేనా? అనేక మంది ఫాలోవర్స్ ఉన్నారు ఆయనకు, అనేక మంది అభిమానులు ఉన్నారు. అటువంటి నాయకుడి కోసం మీరు వస్తే మీరు వెళ్ళండి, మీరు ఆడికి వెళ్ళామా? మేము వెళ్తాం డెఫినెట్ గా. తెలంగాణ భవన్ కి వెళ్తాం మేము డెఫినెట్ గా. పబ్లిక్ పోలీస్ కోఆపరేట్ చేస్తాం డెఫినెట్ గా. మా నాయకుడు కోఆపరేట్ చేస్తా ఉన్నాడు కదా. కాబట్టి 100% మా కేటీఆర్ గారి మీద పెట్టే కేసు బీఆర్ఎస్ పార్టీ మేము చెప్తా ఉన్నాం అక్రమ కేసు. అది డెఫినెట్ గా అక్రమ కేసు. డెఫినెట్ గా ఆయనకు కోర్టు న్యాయాల మీద మాకు గౌరవం ఉంది. డెఫినెట్ గా మేము బయటకు వస్తాం.